హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇప్పుడు నేను వచ్చేసాను బాచుపల్లికి 500 మీటర్స్ దూరంలో ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ వెంచర్కి. రెడీ టు ఆక్యుపై 2 BHK 3 BHK ఫ్లాట్స్ అనమాట. అండ్ అలాగే దీని చుట్టుపక్కల కూడా మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేవి ఉన్నాయి. చూడండి, మీరు పక్కనే చూసుకున్నట్టయితే ది క్రీక్ స్కూల్ ఉంది. సో మరి ఈ ప్రాజెక్ట్ ఏంటి, ఎప్పుడు మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు, దీంట్లో హైలైట్స్ ఏంటి, ఇలాంటి విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు 46acres.com ఎండి అండ్ సిఓ ఆడపు సంతోష్ గారు. సంతోష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సో ఈ ప్రాజెక్ట్ ఏంటండి, అసలు ఇది ఎక్కడుంది, దీని లొకేషన్, సో దీని హైలైట్స్ ఏంటి చెప్తారా మాకు? ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రాజెక్ట్ పేరు సన్షైన్ అండి. ఇది అరౌండ్ 2.5 acresలో 4 టవర్స్తో అండ్ ఒక 10,000 SFT ఎక్స్క్లూజివ్ క్లబ్ హౌస్తో అన్ని రకాల అమ్యూనిటీస్తో లైక్ స్విమ్మింగ్ పూల్తో సహా అన్ని రకాల అమ్యూనిటీస్తో వితిన్ 6 monthsలో హ్యాండ్ ఓవర్ చేయబోయి రెడీ టు ఆక్యుపై ఒక 2 BHK 3 BHK గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పొచ్చు. ఈ ప్రాజెక్ట్ మనకు బాచుపల్లి నుంచి బౌరంపేట వెళ్ళే దారిలో మనకు ఒక పక్క DPS స్కూల్ రోడ్ అంటారు దీన్ని, అండ్ ఒక పక్క యూనిసెంట్ స్కూల్, ఇంకో పక్క క్రీక్ స్కూల్ ఆనుకొని రెడీ టు ఆక్యుపై గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్. ఓకే, సో మరి ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటండి? సో ఇది మొత్తం 2.5 acres ప్రాజెక్టు. దీంట్లో మనం 4 towers కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, ఎక్స్క్లూజివ్ 2 BHK అండ్ 3 BHK యూనిట్స్. అండ్ దీంట్లో మొత్తం స్పెషాలిటీ ఏంటంటే రెడ్ బ్రిక్తో కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. అండ్ UDS ఎక్కువ అన్నమాట. అంటే జనరల్గా ఇవాళ హై రైజ్ టవర్స్ మనం చూస్తే కన్స్ట్రక్షన్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నప్పటికీ బట్ ల్యాండ్ సైజ్ అయితే తగ్గుతుంది. ఇక్కడ 2 BHK ఉన్న వాళ్ళకు ఇంచుమించు 49 గజాలు ల్యాండ్ ఇస్తున్నాము. అండ్ 3 BHK ఉన్న వాళ్ళకి ఇంచుమించు 65 గజాలు ల్యాండ్ ఇస్తున్నాము. ఈ ఏరియాలో మినిమం ₹1,00,000 గజం ఉంటుంది. అంటే మీరు కొనే అపార్ట్మెంట్లో ఇంచుమించు అపార్ట్మెంట్ కాస్ట్ ఒక 75 లక్షలు 2 BHK అయితే ఇంచుమించు ₹50 లక్షల ల్యాండే మీకు కలిసి వస్తుంది. 3 BHK ఇంచుమించు 95 lakhs అవుతుంది. దాంట్లో మీకు ఇంచుమించు 60-65 లక్షల ల్యాండ్ కాస్ట్ మీకు కలిసి వస్తుంది. కేవలం మీరు ఒక 20 నుంచి 30 లక్షల రూపాయలే మీరు కన్స్ట్రక్షన్ కాస్ట్ పెడుతున్నట్టు. సో ఇది ఒక మెయిన్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సో అంటే ఇప్పుడు మనకి 2 BHK 3 BHK సో అంతే అవైలబిలిటీ ఎట్లా ఉన్నాయండి? సో ఎంత స్క్వేర్ ఫీట్లో ఉన్నాయి, ప్రైజింగ్ కానివ్వండి ఎట్లా మరి? సో ఈ 2 BHK వచ్చేసి 1168 SFT ఇంచుమించు 200 వరకు ఉంటుంది. 3 BHK వచ్చేసి 1550 SFT నుంచి అరౌండ్ 600 SFT వరకు డిఫరెంట్ సైజెస్, అంటే ఫేసింగ్ని బట్టి కార్నర్ని బట్టి సైజెస్ ఉన్నాయి. సో సంతోష్ గారు, సో మరి ఇక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎలాంటి ప్రాఫిట్స్ ఉండబోతున్నాయి? చుట్టుపక్కల ఏరియా కానివ్వండి, సో ఇక్కడ మనకి మీరు ఆల్రెడీ ల్యాండ్ అప్రిషియేషన్ అదంతా కూడా చెప్పారు. సో మరి మనకి చుట్టుపక్కల హైలైట్స్ ఏమున్నాయి? సో మెయిన్ థింగ్ ఏంటంటే మన సైడ్ దగ్గర నుంచి బౌరంపేట మల్లంపేట ORR జంక్షన్ కొత్తగా ఓపెన్ అయింది, ఎగ్జిట్ నెంబర్ 4A. సో ఇవాళ సిటీలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఫస్ట్ ORR ప్రిఫర్ చేస్తున్నారు. ORR మెయిన్ రోడ్ అయింది. సో ORRకి దగ్గర యాక్సెస్లో ఉంటుంది ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే ఎక్కడైనా ఐటీలో కానీ ఫార్మర్లో కానీ జాబ్ చేసే వాళ్ళు ORR ప్రిఫర్ చేస్తారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరు వాళ్ళ హైదరాబాద్కి వచ్చి జాబులు చేసేది, లేకపోతే పిల్లలు ఇల్లు కొనుక్కునేది ఎవరైనా ఆలోచించే పిల్లల భవిష్యత్తు కోసమే. సో ఈ ఏరియా స్పెషాలిటీ అనేది బౌరంపేట మల్లంపేట అనేది టాప్ స్కూల్స్ అన్నిటికీ లైక్ సిల్వర్ ఓక్స్, ఓకరిడ్జ్, కెనడీ, అంబిషస్, అన్ని రకాల ఢిల్లీ పబ్లిక్ స్కూల్, అన్ని స్కూల్స్ టాప్ స్కూల్స్ ఇక్కడే ఉన్నాయి. మన కాంపౌండ్ వాళ్ళకి అనుకుని వెనకాలనే క్లిక్ స్కూల్ ఉంది. మన ప్రాజెక్ట్కి ఇంకోవైపు మనకు యూనిసెంట్ స్కూల్ ఉంది, ఇంకొంచెం ముందుకెళ్ళి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, ఇంకా లోపలికి వెళ్తే అన్ని రకాల స్కూల్స్ అందుబాటులో ఉన్నాయి. అండ్ KG నుంచి మొదలుకొని PG వరకు అంటే అన్ని రకాల స్కూల్స్, కాలేజెస్ లైక్ శ్రీ చైతన్య, నారాయణ, అన్ని రకాల విజ్ఞానం, ఇవన్నిటితో పాటు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజీలు ఉన్నాయి, మమతా మెడికల్ కాలేజ్ ఉంది, VJIT ఉంది, అండ్ యూనివర్సిటీ KL యూనివర్సిటీ కూడా ఉంది. అంటే ఒక్కసారి పిల్లల్ని ఇక్కడ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తే PG అయ్యేంతవరకు ఇక్కడ చదివించుకునేటట్టు, అంటే ఇంచుమించు నియర్ బై 5 kilometer డిస్టెన్స్లో అన్ని రకాల స్కూల్స్ ఉన్నాయి. అండ్ పక్కనే మనకు ఇంటర్నేషనల్ ఒక స్పోర్ట్స్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. అన్ని రకాల యాక్టివిటీస్ అవుతుంటాయి. సో పిల్లల భవిష్యత్తు కోసం అన్నీ అందుబాటులో ఉండి అట్లా వాకబుల్ డిస్టెన్స్లో స్కూల్ కానీ స్పోర్ట్స్ కానీ కావాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. సో మరి ఇందులో ఈ వెంచర్లో ఇస్తున్నటువంటి ఎమ్యూనిటీస్ ఏంటండి? సో ఈ 4 టవర్స్తో పాటు మనం 5th టవర్ సపరేట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. క్లబ్ హౌస్ ఇంచుమించు ఒక 10,000 SFT ఉంటుంది. దీంట్లో మనకు ఎక్స్క్లూజివ్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది, ఇండోర్ గేమ్స్ ఉంటాయి, అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి, ఆఫ్ బాస్కెట్బాల్ కోర్టు, వాకింగ్ ట్రాక్, షటిల్ కోర్టు, అన్ని రకాల ఫెసిలిటీస్తో పాటు మనం గెస్ట్ హౌస్లు అండ్ బాంకెటాలు కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులోనే ఇన్వెస్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి మీరు చెప్పే సలహా ఏంటి? అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, అసలు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఏం ప్రాఫిట్స్ వస్తాయంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు ఇమీడియట్గా ఇల్లు కావాలి, రెడీ టు ఆక్యుపై అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. మీరు వచ్చి చూసుకొని బుక్ చేసుకొని లోన్ ప్రాసెస్ చేసుకొని ఇన్సైడ్ ఏమైనా మీకు తగ్గట్టు మీకు డిజైన్ చేసుకోవాలన్నా, ఇంటీరియర్ డిజైన్ చేసుకోవాలనుకున్నా ఇది బెస్ట్ రైట్ టైము.
ఇంటర్నల్ మీరు చేంజెస్ చేసుకోవచ్చు. అండ్ చూస్తుండగానే 5 to 6 మంత్స్లో మీకు ఇల్లు హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. ఇమీడియట్గా మీరు ఆక్యుపై చేసుకోవచ్చు. ఓకే సంతోష్ గారు, సన్షైన్ ప్రాజెక్ట్ ఇది బాచుపల్లికి ఒక 500 మీటర్స్ దగ్గరలోనే ఉంది. సో దీంట్లో ఉన్న ఎమ్యూనిటీస్ ఏంటి, ఎలాంటి వాళ్ళకి సూటబుల్ అవుతుంది, చుట్టుపక్కల ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏంటి అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వ్యూవర్స్ చూసారు కదండి. సో మరి ఈ వెంచర్కి సంబంధించి మీరు కూడా ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. నేను జ్యోతి, నమస్తే.